నాగార్జున గారా? అవునండి. నేను ఏలూరు నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నానమ్మా. ఏలూరు ఏ స్టేషన్ అండి? ఏలూరు టౌన్ అమ్మా. ఏలూరు టౌన్. చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి తీసుకున్నారు కదా, వడ్డీ లక్ష్మి దగ్గర. అవునండి. ఆ పొలం నాది. నాకేమో 2014 రిజిస్ట్రేషన్ అయింది ఆ పొలం అంతా. ఓకే. అది మీరు ఇప్పుడు రాసుకున్నారా? ఎమ్మెల్యే అన్ని చూసుకున్నారా మీరు? మరి ఆ ఎమ్మెల్యే దగ్గర అన్ని తీసుకున్నారా ఒరిజినల్ రికార్డ్స్ అన్ని? ఒరిజినల్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఎంవి రాజు గారు ఉన్నారు కదండి, 2024 ఫిబ్రవరి వరకు కూడా లీజు అయిపోయిందండి అని చెప్పని వచ్చింది. సరే నాకు ఇవ్వు, నేను చేస్తానని చెప్పాను. నేను కూడా ఇదే ఫీల్డ్. ఎంఏ రాజు దేవాలయానికి నేనే చెప్పా. ఎంఏ అమ్మా తెలియకోకుండా ముందు పొలం నేను చేసుకుంటానని చెప్పి పెళ్లి నాకు చేసుకుంటా అని చెప్పి నమ్మించి అలా చేసింది అమ్మాయి. మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి? ఇది 2014. 2014లో వేసుకున్నారా? మరి నీ లీజు 2024 వరకు విడిగా ఇచ్చారు కదండి. ఎవరు ఇచ్చారు లీజు? అతనికి నేను ప్రాపర్టీ ఆఫీసర్. అమ్మాయి లీజు కాదు, చేపల చెల్లు చేసినట్టు కూడా మాకు ఎప్పుడు అమ్మాయి. అది కాదు సార్ గారు నేను అనేది. ఇప్పుడు మీరు 2014లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2024 ఫిబ్రవరి వరకు కూడా ఈఎంఐ అకౌంట్లోనే వేసాడు కదా. ఎవరు ఇచ్చారు? రాజు గారు. లేదే, రాజుగారి దగ్గర ఎప్పుడు నేను అతను రాశాను. వాస్తవానికి మన నర్సపూర్ జనపదే వస్తున్నప్పుడు రాశాను. ఆయన ఫోన్ పేనే చేశాడు. లేదు, కరెక్ట్ గా అయితే అది నేను చూసుకోండి. అది ఆ సుబ్బరాజు కూడా నేను ఫోన్ చేసి ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే నాకు తెలియదు, మీ రికార్డు అని పంపిస్తే నేను మీకే ఇస్తాను చెప్పి నేను మొత్తం రికార్డు పంపించాను. పంపిస్తే ఆపించాడు. ఆపేసిన రోజు నేను లీజు రాశాను. ఇప్పుడు నర్సాపురం అతనికి లీజు రాసిన తర్వాత అతను లీజు ఆపేస్తారు కదా. అతను కూడా ఆ అమ్మాయి ఏం చేసింది అంతా పోలీస్ స్టేషన్ కలెక్టర్కి, డీజీపీకి, చీఫ్ మినిస్టర్ అందరికీ రిప్రజెంట్ పెట్టుకుంది. తహసీల్దారు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేశారు. మేమేం చేయలేము, ఇది పక్క రికార్డు అంతా ఆయన ఏం చేయలేము, నువ్వు కాబట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుని వస్తే మళ్ళీ నీకు అది లీజ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేసింది, నాకు అన్నింటి డూప్లికేట్ డాక్యుమెంట్ ని తీసుకుని కోర్టు వేసింది. బట్టి బిల్లు కోర్టు వేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంది. నేను ఏదో ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ కూడా చేశాను. ఇప్పుడు అది కోర్టులోనే ఉందండి. అది కోర్టులో ఉందండి. ఓకే. అది మీరు తీసుకున్నారని చెప్పి అతను చెప్తున్నాడు. అది మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ అతను ఈ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ కదా ఆయన లీజ్ రాసిందంటే లీజ్ డాక్యుమెంట్ నాకు పంపిస్తుంది అని చెప్పాడు అతను. ఎవరండి అతని పేరు? కొర్రిపల్లి వాసు. వాసు అనే అతనికి నేను ఫోన్ చేశానండి. నేనేం లేనండి ఆ చెరువులో, నాకేం సంబంధం లేదన్నాడు. అన్నాడా? అయితే ఏంటంటే నాకు ఇంత మ్యాటర్ తెలియదండి. తెలియకపోతే సరే ఈవిడ పొజిషన్లోనే ఉందని చెప్పని మాకు అంతకుముందు వేరే వాళ్ళ ద్వారా పరిచయం, అక్కడ ఉన్న సర్పంచ్ ద్వారా. ఎండపల్లి సర్పంచ్ నరసింహ ఐడియా ఉన్నాడా? ఎండపల్లి సర్పంచ్ ఐడియా ఉన్నాడా మీకు? సర్పంచ్ ద్వారా మన దగ్గరికి ఈవిడ వచ్చింది. వచ్చి నా దగ్గర లీజు రాసుకుంది. సరే ఏదో వాళ్ళ అమ్మగారు ఏదో చనిపోయారని చెప్పని నా దగ్గర 3 లక్షలు ఉన్నాము, లీజు డబ్బులు తీసుకుంది 1 సంవత్సరం అయింది. సర్లే అని చెప్పి నేను నా మనుషులను పంపించాను. పంపిస్తే పలానా పొజిషన్లో కొర్రిపల్లి వాసు అనే అతను ఉన్నాడని చెప్పి నాకు చెప్పి నెంబర్ ఇచ్చారు. అతనికి నేను ఫోన్ చేశాను. ఏమండి ఈ అమ్మాయి మరి మొన్నటి వరకు కూడా పొజిషన్లో ఉందంట, 2024 వరకు కూడా. సరే మాకు తెలిసిన సర్పంచ్ ద్వారా వచ్చారు, వస్తే సర్లే అని చెప్పి మాకు ఏం తెలీదు, ఇలా రాసుకున్నాను, ఇలా డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇస్తే మరి మీ పేరు చెప్పారు, అందుకే మీకు ఫోన్ చేశానంటే ఆయన ఒకటే చెప్పాడు, ఏమంటే నేను పొజిషన్లో లేనండి, నాకేం సంబంధం లేదు, అది ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ పెట్టను అన్నాడు. లీజ్ అగ్రిమెంట్ కాపీ పీడిఎఫ్ ఆయనకు వాట్సాప్ పెట్టాను. పెట్టిన తర్వాత అది చూసుకున్నాడు, ఫోన్ చేశాడు, నేను లేనండి అన్నాడు. తర్వాత ఎవరో గోపాలకృష్ణ అంట అతనికి ఫోన్ చేయమన్నారు. అతనికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదని, నేను ఏదో 10% వాటాదారుని మాత్రమే, అసలు అది ఏ చెరువులు అనేది కూడా నాకు తెలియదు, మొత్తం వాసునే చూసుకుంటాడంటే అసలు ఆ వాసు అనే అతను నాతో అన్నాడు.
ఆయన రాజులంట. నాకేం సంబంధం లేదండి, ఇది నాకు అనవసరం కూడా, అదేదో ఒక డిస్ప్యూట్లో ఉందంట. నేను అతనికి లీజ్ ఇవ్వలేదు, ఈవిడికి ఇవ్వలేదు, నేను దాన్ని అలా హోల్డ్లో పెట్టానని చెప్పి నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నిన్న మెసేజ్ పెట్టాను, నేను ఎట్లా లీజు తీసుకున్నా కదా, సరే నేను కట్ట తెంపి నీళ్లు బయటికి తీసి అది చెరువు ఎండగొట్టుకోవాలి కదా, నేను చూస్తున్నానని చెప్పని ఇంకా ఫోన్లు ఎత్తపోయేసరికి నేను మెసేజ్ పెట్టాను. ఇంకా తర్వాత ఒక్కొక్కరు ఇట్లా మీలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, అంటే బయట రావడం అంటే ఇట్లా ఫోన్లు చేస్తున్నారు. అది జరిగిన విషయం. అయిన తర్వాత ఈవిడ నేను పిలిపించి అడిగాను, అసలు ఏంటమ్మా పరిస్థితి అని. సార్ నేను తిరుమలరావు అనేవాడి ద్వారా నేను డబ్బులు అడిగానండి, డబ్బులు అడిగితే ఆడేం చేశాడంటే, ఆడు రిజిస్టర్ ఆఫీస్కి ఏదో సంతకం పెట్టాలి, నీకు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ కావాలి, నాకు చదువు రాదు కదండి. 2014లో ఇట్లా మా పెళ్లి నిమిత్తం 2 లక్షలు అప్పు అడిగాను, అప్పు అడిగితే మధ్యలో ఎవరినో పెట్టారు, ఆయన ఎస్ఐ అంట. ఆ ఎస్ఐ గారు సేల్ డ్యూటీ రాయించేసుకున్నాడు, అది మాకు తర్వాత నిదానంగా తెలిస్తే ఒకసారి పెద్ద మనుషుల్లో కూడా పెట్టినప్పుడు నేను 2 లక్షలు కాదు 7 లక్షలు ఇచ్చానని చెప్పి అన్నాడు. ఆ 7 లక్షలు ఇచ్చేస్తే నీ పొలం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నేనేం అమ్మలేదు సార్, నేను అప్పు కోసం నేను రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇలా చేశారు సార్ అని చెప్పి నాతో చెప్పింది. అవునమ్మా, మరి ఈ స్టోరీలన్నీ నాకు ముందే చెప్పాలి కదా, లీజు తీసుకునే ముందు, నువ్వు ఇప్పుడు చెప్తే అట్లా అని చెప్పని నేను అడిగా. ఇంకా ఏదైనా కానీ ఇక మీరే చూడాలి సార్, అదైతే నాదే చెరువు, ఏదైనా ఉంటే కనుక మీరే మాట్లాడండి అందే. ఇంతవరకు అది జరిగింది. అదేనండి. ఆ ఊరు కర్నూలు రాశాడు, తహసీల్దార్ రాశాడు,